మోస్ట్‌లీ చాలా వరకి మీరందరూ కైట్ ఫెస్టివల్, ఫుడ్ ఫెస్టివల్ గురించి అయితే వినుంటారు. కానీ గ్రేప్ ఫెస్టివల్ గురించి చాలా తక్కువ మందికే తెలిసుంటుంది. మన హైదరాబాద్ రాజేంద్ర నగర్‌లో ఎవ్రీ ఇయర్ శ్రీ కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు గ్రేప్ ఫెస్టివల్‌నైతే నిర్వహిస్తారు. రండి ఇవాల్టి వీడియోలో గ్రేప్ ఫెస్టివల్ విశేషాలను చూసేద్దాం. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ముచ్చట. ఇవాళ మనం శ్రీ కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీ వారి ఆధ్వర్యంలో ఉన్న గ్రేప్ రీసెర్చ్ స్టేషన్కి అయితే వచ్చేసినాము. ఇక్కడ మనకి స్టూడెంట్స్ ఎక్స్పెరిమెంట్ చేసినటువంటి గ్రేప్ ప్రయోగశాల అయితే ఇక్కడ ఉంటుంది. మనం నచ్చినవి కొనుక్కోవచ్చు అనమాట. పదండి వెళ్ళిపోదాం. మనకి ఇక్కడ చాలా రకాల గ్రేప్స్ అయితే ఉంటాయండి. రండి ఒక్కొక్కటి ఎక్స్ప్లోర్ చేద్దాం. మనకు తెలుసు కదండి, గ్రేప్స్ అనేవి క్లైంబర్ ట్రీస్ అని. ఇక్కడ చూడొచ్చు మనకి గ్రేప్ ప్లాంట్స్ని ఇక్కడ మనకి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా అయితే పండిస్తూ ఉన్నారు. ఇంకా ఎక్కువ ప్రొడక్షన్ అయితే రానట్టుందండి. ఇక్కడ ఇంకా చాలా తక్కువ గుత్తులు అయితే కనిపిస్తున్నాయి మనకి. మీరు ఈ ప్లేస్కి రావాలనుకుంటున్నారు కదా, కానీ లొకేషన్ దొరకలేదు అని అనుకుంటే మన డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లొకేషన్ యొక్క లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దాన్ని క్లిక్ చేయండి, గూగుల్ మ్యాప్స్లో అడ్రస్ దొరికేస్తుంది. హ్యాపీగా ఇక్కడికి వచ్చేసేయండి. ఉంది. మనకి ఈ గ్రేప్ రీసెర్చ్ స్టేషన్ అనేది సిటీకి అవుట్స్కట్స్లో ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ తిరగనీకి కొంచెం టైం పడుతుంది. కాబట్టి వచ్చే వాళ్ళందరూ ఒక వాటర్ బాటిల్ క్యారీ చేసుకొని అయితే తీసుకొని రండి. ఇక్కడ మనకి ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ అండ్ వాటర్ అయితే ఇక్కడ దొరకదు అన్నమాట. సో ప్రశాంతంగా తిరగడానికి రావాలనుకుంటే మాత్రం ఒక సింగిల్ వాటర్ బాటిల్ క్యారీ చేయండి. గ్రేప్స్లో వైట్ గ్రేప్స్, గ్రీన్ గ్రేప్స్ కానీ బ్లాక్ గ్రేప్స్ కానీ ఉంటాయని మాత్రమే తెలుసు. కానీ మనకి ఇన్ని రకాల గ్రేప్ వెరైటీస్ ఉన్నాయని మీలో ఎంతమందికి తెలుసు? ఫ్యాంటసీ సీడ్లెస్, రెడ్ లోబ్యూల్ అని గ్రేప్స్లో రకాలు ఉంటాయని మీకు తెలుసా? ఇంతకుముందు లేదు కదా, తెలుసుకుందాం రండి. ఇది వచ్చి ప్లెయిన్ గ్రేప్ వెరైటీ అంటే ఫ్రెండ్స్. విల్ సీ మోర్ వెరైటీస్ నా. సో ఇది వచ్చేసి ఫ్యాంటసీ సీడ్లెస్ అని అయితే ఉంది పేరు. కానీ ఇక్కడ చూసినారా, ఒకటే బంచ్కి మనకి గ్రీన్ ఉంది, రెడ్ ఉంది, అలాగే బ్లాక్ కలర్ గ్రేప్స్ కూడా ఉంది. సో ఇలాంటి వెరైటీ నేనైతే ఎప్పుడు చూడలేదు. మీకు దీని గురించి తెలిస్తే మాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. మనకి ఒకప్పుడు అందరూ నేరేడు లాంటి పళ్ళు అంటారు. ఎందుకు ద్రాక్ష లాంటి కళ్ళు అనరు? నేరేడు లాంటి కళ్ళని ఎందుకు అంటారు? ఎందుకు అప్పుడు ద్రాక్షలు గుండ్రంగా ఉండడం వాళ్ళకి తెలియదు అంటారా? అంటే నాకు వస్తుంటే అలాంటి డౌట్స్. సో మిమ్మల్ని అడుగుతున్నా, ఏమనుకోకండి. ఇది వచ్చేసి కట్టా కొరగనంట అండి. నాకు తెలిసి హిందీలో కట్టా అంటే పుల్లగా ఉంటుంది అని అంటారు కదా. సో మేబీ పుల్లగా ఉండొచ్చు, చూద్దామా. ఎగ్జాక్ట్లీ నేమ్కి తగ్గట్టు ఉన్నాయి, కట్టా కట్ట. ఇది వచ్చేసి రెడ్ లో వెరైటీ అనమాట. గ్రేప్స్లో మనకి ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా చిన్న గ్రీన్ కలర్లో. బట్ ఇది పెద్దగా అయినాక ఇట్లా రెడ్ కలర్ రౌండ్గా ఇంత పెద్దగా అవుతుంది అనమాట. సో పేరుకి తగ్గట్టుగా రౌండ్గా ఉంటుంది, గ్లోబ్ లాగా. ఇది వచ్చేసి మంజరి షామన్ వెరైటీ అంటండి. ఇది మనకి బ్లాక్ చంపా అండ్ థామ్సన్ సీడ్లెస్ వెరైటీ యొక్క ఫ్యూజన్ అనమాట. ఇది ఏంటంటే ఇది మనకి ఇట్లా గుత్తులు గుత్తులుగా కనిపిస్తుంది కదా, దీన్ని బ్లాక్ బ్యూటీ ఆఫ్ గ్రేప్స్ అని కూడా పిలుస్తారంట. సో ఇదేంటంటే మనకి కింద పడ్డా సరే అంత ఎక్కువ వేస్టేజ్ అయితే రాదంట. సో ఇది మనకి
వెదర్‌లో ఎలాంటి చేంజెస్ వచ్చినా, ఎక్కువ వర్షాలు పడ్డా సరే, ఇందులో అయితే మనకి ఎక్కువ వేస్టేజ్ రాదనమాట. సో, రైతులకి చాలా బెనిఫిట్‌గా ఉంటుంది అని అయితే చెప్తున్నారు. సో, ఇప్పటిదాకా మనము బ్లాక్ బ్యూటీ ఆఫ్ గ్రేప్స్‌ని అయితే చూసాం కదా! ఇదొచ్చేసి గ్రీన్ గ్రేప్స్‌లో ఒక వెరైటీ అనమాట. దీని పేరొచ్చేసి మణిక్ చమన్. ఇదొచ్చేసి మనకి మార్కెట్‌లో అమ్మే క్వాలిటీ కిస్మస్‌లు ఉంటాయి కదా! అవి వీటి నుంచే రెడీ అవుతాయంట. సో, ఇది కూడా మనకి ఇట్లా గుత్తులు గుత్తులుగా ఉండడంతోటి మనకి రైతులకైతే బెనిఫిట్ అవుతుంది. ఇది కూడా మనకి థామ్సన్ సీడ్లెస్ వెరైటీలోని ఇది కూడా ఒక వెరైటీ అనమాట. సో, ఈ గ్రేప్ ఫెస్టివల్‌లో మనము వెరైటీస్ గురించి తెలుసుకోవడమే కాకుండా నచ్చిన వెరైటీని కొనుక్కోవచ్చు కూడా అనమాట. బ్లాక్ గ్రేప్స్ వెరైటీ అయితే మనకి 400 రూపీస్ పర్ కేజీ అండ్ గ్రీన్ గ్రేప్స్ వెరైటీ అయితే 300 రూపీస్ పర్ కేజీలో సేల్ కూడా ఇక్కడ చేస్తారు మనకి స్టాల్‌లో. నచ్చిన వెరైటీ కొనుక్కొని ఛాన్స్ అనమాట. ఇదొచ్చేసి ఇంకొక వెరైటీ అనమాట. దీని పేరు కాన్కర్డ్. ఇదొచ్చేసి మనకి పర్పుల్ కలర్‌లో ఉంటుంది. మనకి మార్కెట్‌లో మనం తాగే గ్రేప్ జ్యూస్ నుంచి, మనం బ్రెడ్ మీద అప్లై చేసుకునే గ్రేప్ జామ్ వరకు దీన్నే యూజ్ చేస్తారనమాట. దీంట్లో మనకి సీడ్ ఉన్నప్పటికీ మనం దీన్ని ప్రెస్ చేస్తేనే దీని పీల్ అనేది వెళ్తుందనమాట. చూడొచ్చు. ఈజీగా పీల్ అనేది వచ్చేస్తుంది. ఇలా సపరేట్ చేసేసుకోవచ్చు జ్యూస్ చేసేటప్పుడు. తియ్యగా అయితే ఉంటుందండి ఇది. సో, ఈ వీడియో చేస్తుండగా నేను గ్రేప్స్‌లో చాలా వెరైటీస్ గురించి అయితే తెలుసుకున్నా. సీడ్స్‌లో మనకి అనాబే షహే, రెడ్ బ్లూ, బెంగుళూరు, కాన్కర్డ్ అనే వెరైటీస్ ఉంటాయి. సీడ్లెస్‌లో థామ్సన్ సీడ్లెస్, క్రిమ్సన్ సీడ్లెస్, మనకి ఫ్యాంటసీ సీడ్లెస్, ఇలా శరత్ సీడ్లెస్ వంటి టైప్స్ ఉంటాయని అయితే నాకు తెలిసింది. సో, మేము తెలుసుకుంది మీకైతే చెప్పనీకి ప్రయత్నించాము. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో, నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకు కూడా తెలిసేటట్టు చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.